ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 1886 సంవత్సరం కంటే ముందు రోజుకి 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పనిదినం ఉండేది. 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మిక వర్గం 8 గంటల పనిదినం కావాలని సమ్మె చేసి పెద్ద ఎత్తున ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు తుపాకీ గుండ్లకు బలైపోయారు. ఆ తుపాకీ గుండ్లకు బలై రక్తం అడుగులో పడిపోయినటువంటి కార్మికులు తమ అంగీలని ఆ రక్తంలో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని ప్రతిజ్ఞ చేశారు. మే 1వ తారీఖు నాడు ఏ కార్మికులైతే తమ ప్రాణాలను అర్పించి 8 గంటల పనిదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సాధించి పెట్టారో ఆ దినాన్ని మేడేగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో హిందువులకు అనేక పండుగలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఉన్నాయి, ముస్లిమ్స్కి ఉన్నాయి. కానీ కార్మికులకు మాత్రం ఉన్నది ఒకటే పండుగ, అది మేడే. ఆ మేడేని భారతదేశంలో జరుపుకుంటే ఆనాడు ఇది ప్రభుత్వ వ్యతిరేక కుట్రని అరెస్టులు చేసేవాడు. ఆ తర్వాత మేడేకి సెలవు కూడా సాధించుకున్నాం. సింగరేణిలో మే 1వ తారీఖుని గీతంతో కూడిన సెలవు దినం కావాలని ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కొమరయ్య గారు పోరాటం చేసి మే 1న గీతంతో కూడిన సెలవు దినం కూడా సాధించుకున్నారు. కాబట్టి ఈ మేడే దినోత్సవాన్ని ఈసారి అంటే 141 సంవత్సరం తర్వాత ఇవాళ మళ్ళీ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అందరూ కూడా ఈ 141వ మేడేని 4 కోడులకు వ్యతిరేకంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ 4 కోడులు తీసుకురావడానికి వీల్లేదు, కార్మికుల హక్కులు చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేయడానికి వీల్లేదని ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ కోడులకు వ్యతిరేకంగా 8 గంటల పనిదినమే ఉండాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఒక కేరళ రాష్ట్రంలో మాత్రం అక్కడి ప్రభుత్వం మేము ఈ 4 కోడులు అమలు చేయము, 8 గంటల పనిదినాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వాళ్ళు ఇలా 4 కోడులు అమలు చేయకుండా ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యంగా సింగరేణి ఆర్టీసీ కార్మికుల పోరాటాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం ఈ 4 కోడులు అమలు చేయడానికి వీల్లేదు, 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకునే మేడేని మన ప్రాంతంలో కూడా సింగరేణి కార్మికులు, ఇతర కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకొని ఏ కార్మికులైతే తమ ప్రాణాలని 8 గంటల పనిదినం కొరకు అర్పించారో వాళ్ళ యొక్క ఆత్మకి శాంతి చేకూరడం కొరకే ఇవాళ మేడే దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.